త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. చెప్పు భూమి, ఈ నిజాన్ని ఎన్ని రోజులు ఎందుకు దాచావు? ఎవరు దాయమన్నారు? నువ్వు నాకు చెప్పలేదంటే నేను చచ్చినంత ఒట్టే. ఏంటి జానకి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇంకా మాటలు అనవసరం, నాకు సమాధానం చెప్పాల్సిందే. నాకు ఈ పెళ్ళంటే ఎప్పుడూ ఇష్టం లేదు. నా ఊహ తెలిసినప్పటి నుంచి పెద్ద బావని నేనెప్పుడూ నా భర్తగా ఊహించుకోలేదు. అమ్మమ్మ ఎన్నిసార్లు చెప్పినా నా మనసుకి మాత్రం ఆ అభిప్రాయం వచ్చేదే కాదు. చివరికి పెళ్లి ముహూర్తాలు పెడుతున్నారు అన్నప్పుడు నా నిర్ణయాన్ని నేను చెప్పలేక మౌనంగా గదిలోకి వెళ్ళిపోయాను. అప్పుడే కుమ్ముదా నా దగ్గరకు వచ్చింది. నా మనసులో ఏముందో తను గ్రహించింది. ఇష్టం లేని పెళ్లి జరగనివ్వను, నన్ను నమ్ము అంది. ఎంత పని చేసావు భూమి? ఆ కుముద మాటలు నమ్మావా? తనకి నీ మీద కోపం ఉందని తెలుసు, నిన్ను ఎన్నోసార్లు తిట్టించాలనుకుందని కూడా తెలుసు. మరి అలాంటి మనిషి మాట నువ్వెందుకు నమ్మావు? నీతో చెప్తే నువ్వు మాటకే గౌరవం ఇస్తావు, నా మాటకు విలువిచ్చి నా మనసుని అందరి ముందు చెప్తావు. అప్పుడు అందరూ కలిసి ముహూర్తం లేకుండానే ఈ పెళ్లి చేస్తారని తనే నాకు చెప్పింది. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా పెళ్ళి ఆపుతాను, నన్ను నమ్ము అని ఎన్ని రోజులు నన్ను ఆపింది. పని చేసావు భూమి. ఇదంతా తను ఒక ప్లాన్ ప్రకారమే చేసింది. నిన్ను నన్ను ఇరికించాలని చేసింది. నువ్వు మండపంలో కనిపించకపోతే నేను నిన్ను వెతుక్కుంటూ వస్తానని తనకి తెలుసు. పెళ్లి ఆగిపోతే ఈ ఇంటి పరువు పోతుందని తనకి తెలుసు. పొద్దున నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. కనీసం అప్పుడైనా చెప్పుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. చెల్లి అని నమ్మి నా మనసులో మాట చెప్తే తను ఇలా చేస్తుందని నేను ఎలా ఊహిస్తాను? తను నాకు సాయం చేస్తుందనుకున్నాను. నీకు మాట రాకూడదు అని తన దగ్గర పదే పదే చెప్పాను. కానీ నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఊహించాలి. నీ ఇంట్లోనే నీకు శత్రువులున్నారని నీకు ఎప్పుడూ తెలుసు. మీ నాన్నగారిని కలిసినప్పుడు ఆయనే నీకు చెప్పారు. ఈ ఇంటికి దూరం అవ్వటానికి కారణం మీ పెద్ద నాన్నని. అలాంటి వ్యక్తి కడుపున పుట్టిన కూతురు తను. నీ గురించి మంచిగా ఆలోచిస్తుందని నువ్వెలా అనుకుంటున్నావు? అసలు వాళ్ళ నిజ స్వరూపాన్ని పెళ్లికి ముందే నిన్ను బయట పెట్టాలి. కానీ ఇంట్లో ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అనవసరమైన గొడవ ఎందుకని ఆగాను. అదే నేను చేసిన తప్పు. ఇప్పటికి మించిపోయింది లేదు. వెళ్దాం పదా. లేదు జానకి, అక్కడికి వెళ్తే నా పెళ్లి జరుగుతుంది. నాకే పెళ్లి ఇష్టం లేదు. నేను ఈ పెళ్లి చేసుకోను. దయచేసి నువ్వు నన్ను అర్థం చేసుకో. చూడు భూమి, పారిపోతే పిరికి వాళ్ళు అంటారు, లేదా ఇంకేదైనా నిందపడుతుంది. నువ్వు కళ్యాణ మండపానికి రావాలి. నేను రాను, అక్కడికి రాలేను.
రాను అంటే ఇక్కడే నా ప్రాణాన్ని తీసుకుంటాను. వస్తావా? నన్ను చచ్చిపోమంటావా? శ్రీకాంత్, బండితి అర్జెంట్గా బొబ్బిలి వెళ్ళాలి. అదేంటి బాబు, పెళ్ళికి వెళ్ళని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు బొబ్బిలి వెళ్తున్నారేంటి? వెళ్ళకూడదని అనుకున్నాను, కానీ ఇప్పుడు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ నా కూతురు జీవితంతో ఎవరో ఆడుకోవాలని చూస్తే నేను ఊరుకునే ప్రసక్తి లేదు. పదండి బాబు, ఊరంతా సిద్ధంగా ఉన్నాం. ఎంత గొడవైనా సరే మన అమ్మాయిని మనం తీసుకొద్దాం. అవసరం లేదు, వాళ్ళకి నేను ఒక్కడిని చాలు. ఎవడైనా ఎదురు తిరిగితే ఎలా బుద్ధి చెప్పాలో, ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. నా కూతురు కంట్లో నుంచి కన్నీటి బొట్టు బయటకు వస్తే అక్కడ ఎవరిని క్షమించను. తనకి ఇష్టం లేని పెళ్లి జరిపించాలని ఎవరు చూసినా వదిలే ప్రసక్తే లేదు. ఇది భూమిని ఎలా కనిపెట్టింది? పొరపాటున భూమి నోరు విప్పిందంటే మన తలరాతలు మారిపోతాయి. ఇంతవరకు తను ఏమైపోయింది? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఇంకా అర్థం కాలేదా మమ్మీ? ఇదంతా జానకి ఆడిన నాటకం. అందుకే కదా పిచ్చి వాళ్ళలాగా మేము ఎంత తిరిగినా మాకు కనిపించని భూమి జానకి కనిపించింది. చివరి నిమిషం వరకు నరకం చూపించింది. రుద్ర, అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ముహూర్తం దగ్గర పడుతుంది, ముందు పెళ్లి జరగనివ్వు. ఏమండి, అది కాదండి, అసలు ఏం జరిగిందో నేను చెప్తాను. అమ్మ చెప్పింది కదా, 3 ముళ్ళు పడ్డాకే అని. అన్ని లెక్కలు అప్పుడే తెలుస్తాను. అమ్మా జానకి, భూమిని తీసుకొచ్చి మండపంలో కూర్చోపెట్టమ్మా. భార్గవ బాబు, మీరు కూర్చోండి. రా అమ్మా, వెళదాం రా. నేను తీసుకెళ్తాను. అల్లుడి కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాల్సింది మేమే కదా. ఇదేంటి డాడీ, మనం ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరుగుతుంది. ఈ పెళ్లి ఆగిపోతుందని మనం ఎంతగానో ఊహించుకొని ప్లాన్ చేస్తే ఇదే తీసుకొచ్చింది. అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆదిత్య పెళ్లికి రాను అంటే నేను అందుకేనమ్మా కంగారు పడ్డాను.
ఆదిత్య వచ్చుంటే ఈ పాటికి పెద్ద గొడవ జరుగుండేది. తన కూతుర్ని తనతో తీసుకెళ్తానని నానా హంగామా సృష్టించేవాడు. కానీ నువ్వు ఆప్షన్ బి ఉంది అంటే నీ తెలివిని నమ్ముకుని నేను కూడా హ్యాపీగా ఉన్నాను. కానీ ఇప్పుడు ఈ జాన్కి మనందరికీ బీపీ వచ్చేలా చేసిందే. ఈ పెళ్లి ఆగిపోతుంది. ఈ బొబ్బిలి వంశం ఓటమి చూడబోతున్నామని ఎంతో హ్యాపీగా ఉంటే చివరి నిమిషంలో ఈ ట్విస్ట్ ఏంటనయ్యా? కూర్చో భార్గవ్, కూర్చో. చెప్తోంది నీకే. కూర్చో. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎవ్వరూ ఏమీ మాట్లాడడానికి వీల్లేదు. ముందు పెళ్లి జరగాలి. భూమి, కూర్చో. ఒక్క నిమిషం అంటే పెళ్లి ఆపుతానని అర్థం కాదండి. నేను ఒకటి అడగబోతున్నాను అని అర్థం. అసలేం జరుగుతుంది ఇక్కడ? ఇంతవరకు భూమి కనపడలేదని అందరం కంగారు పడ్డాం. నువ్వే తీసుకెళ్ళావని కుముదా చెప్పింది. మళ్ళీ నువ్వే తీసుకొచ్చావు. ఇప్పుడు భూమి పీటల మీద కూర్చునే సమయంలో నువ్వే ఆపుతున్నావు. అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? చూడు జానకి, ఈ పెళ్లి జరగాలన్నది మా అందరి కల. ఇప్పుడు ఈ కల చెడగొట్టే ప్రయత్నం మాత్రం ఎవరూ చెయ్యొద్దు. అమ్మా జానకి, ఇవన్నీ నీకెందుకు? నువ్వు దయచేసి ఇంటికి వెళ్ళమ్మా. ఇక్కడ జరగాల్సిన తంతు జరుగుతుంది. జరిపించాలని నేను అనుకుంటున్నాను. కానీ ఆచారానికి ఎవ్వరూ అడ్డు రాకూడదు కదా. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని తలకిందులుగా చేయకూడదు కదా. అందరూ గౌరవించే బొబ్బిలి వంశమే అలాంటి తప్పు చేస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు నాన్నా? ఏంటి నువ్వు మాట్లాడేది? బొబ్బిలి వంశం తప్పు చేయడం ఏంటి? అది కల్లో కూడా జరగదు. మా ఇంట్లో నీతి నిజాయితీ ఉంటుంది, అంతేగాని తప్పు అన్న మాటకి మా కుటుంబంలో స్థానమే లేదు. ఆ నమ్మకంతోనే ఆగమంటున్నాను. బొబ్బిలిలో ఎవరు పెళ్లి చేసుకున్నా, అది ప్రేమ పెళ్ళైనా పెద్దలకు తెరిచిన పెళ్ళైనా సరే, ఒక సంప్రదాయం ఉంది కదా. మరి ఆ సంప్రదాయం బొబ్బిలి వారసురాలైన భూమికి వర్తించదా? అవును, ఇక్కడ రాజైనా పేదైనా అందరికీ ఒకే న్యాయం ఉంటుంది, ఒక్కటే సాంప్రదాయం ఉంటుంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో తిన్నగా చెప్పు. ఇందులో నేను చెప్పడానికి ఏముందండి? మీరు ఆచరిస్తున్న ఆచారాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఇక్కడ పెళ్లి చేసుకునే వాళ్ళని ముందు ఆ రాముల వారి సన్నిధిలో నిలబెడతారు. అవును, అయితే అక్కడ ధర్మపీఠం మీద మీరు కూర్చొని పెళ్లి చేసుకోబోయే వీళ్ళిద్దరినీ చూస్తూ ఈ పెళ్లి మీకు ఇష్టమా కాదా అని అడుగుతారు. వాళ్ళు మనస్ఫూర్తిగా ఈ పెళ్లిని అంగీకరిస్తున్నారు అంటే ఇక్కడ పెళ్లి జరుగుతుంది. లేదు అని ఎవరి బలవంతం మీదైనా పెళ్లి జరిపించే ప్రయత్నం చేస్తే ధర్మపీఠం దగ్గర ఆ పెళ్లి ఆగిపోతుంది.
కదా మీ ఆచారం. మరి మీ ఆచారం మీ ఇంట్లో వాళ్ళు పాటించరా? అంటే ఏంటి? ఇప్పుడు ధర్మపీఠం ముందు నిలబడి భూమికి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమో కాదో అని అడగాలని చూస్తున్నావా? ఎందుకు? అది ఆచారమైనప్పుడు అడగటంలో తప్పేంటి అని అడుగుతున్నాను. ఏంటి జానకి, నువ్వు గొడవ పెట్టాలని చూస్తున్నావా? మా ఇంటి పరువు తీయాలని చూస్తున్నావా? పరువు తీసే పని నేనేమీ చేయలేదండి. ఉన్న ఆచారాన్ని ఎందుకు పాటించటం లేదు అని అడుగుతున్నాను. అంటే ఏంటి? ఎవ్వరూ మాట్లాడొద్దు. చూడు జానకి, నువ్వు చెప్పిన ఆచారం ఉంది, అది నిజమే. అందులో ఎలాంటి అనుమానమూ లేదు. కానీ అది ఈ పెళ్లికి అవసరం లేదు. అది ఎందుకు లేదు? పెళ్లి చేసుకునే దంపతులు ఎవరైనా సరే, మీ ఇంట్లో వాళ్ళైనా ఈ ఊళ్ళో ఉన్న మామూలు మనుషులైనా సరే, పాటించవలసిన సంప్రదాయమైనప్పుడు ఎందుకు అడగకూడదని నేను అడుగుతున్నాను. ఏంటి జానకి ఇది? నీకు తెలీదా ఈ పెళ్లి గురించి మేము ఎప్పటి నుంచి మాట్లాడుకుంటున్నామో? పెళ్లి చేసుకుంటున్న భూమికి తెలీదా? భార్గవ్కి తెలీదా? వాళ్ళకన్నా తెలివైన దాని అనుకుంటున్నావా నువ్వు? ఇక్కడ ఇందరి ఆమోదంతో జరుగుతున్నప్పుడు నీకేంటి అభ్యంతరం? అవును జానకి, ఈ పెళ్లి గురించి ముందు నుంచి అందరికీ తెలిసినప్పుడు ఇప్పుడు కొత్తగా అడగడానికి ఏముంది? ప్రతి పెళ్లి అందరికీ తెలిసే జరుగుతుంది. ప్రతి ముహూర్తం అందరి సమక్షంలోనే పెడతారు. ఆ పెళ్లి సమయానికి తాళి కట్టడానికంటే ముందే ధర్మపీఠం దగ్గర ఎందుకు అడుగుతారు? ఎంతమంది నిర్ణయించుకున్నా పెళ్లి చేసుకునే వాళ్ళ ఇష్టం తెలుసుకోవాలని కదా. మరి ఆ ఇష్టం ఇప్పుడు భూమి విషయంలో, భార్గవ్ విషయంలో తెలుసుకోవాలని ఎందుకు అనుకోవటం లేదు అని అడుగుతున్నాను. అందులో తప్పే ఉంది. ఇక చాలమ్మా, నువ్వు ఇంతకు మించి ఇంకొక మాట మాట్లాడటానికి వీల్లేదు. ఇది మన ఇంటికి సంబంధించిన విషయం కాదు, బొబ్బిలి వంశానికి సంబంధించిన విషయం. వాళ్ళ నీడలో బ్రతుకుతున్న వాళ్ళం, వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద అందరూ ఉండాలి. అంతేకాని వాళ్ళని ఎదిరించి వాళ్ళని ప్రశ్నించే స్థాయికి ఎవరూ ఎదగకూడదు. ఇంకొక మాట కూడా నువ్వు మాట్లాడటానికి వీల్లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నేనేమీ తప్పు చేయలేదు నాన్న, తల దించుకుని వెళ్ళిపోవటానికి. నేనేమీ లేనిది అడగలేదు, మౌనంగా ఉండిపోవటానికి. ఉన్న ఆచారం సంగతి తెలుసుకోమంటున్నాను. దానికి ఎందుకు అడ్డుపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. శభాష్, చాలా గొప్పగా మాట్లాడావు. చాలా తెలివిగా, ఎవరు ఎన్ని సమాధానాలు చెప్పినా ప్రతి మాటకి నువ్వు సమాధానం చెప్పే స్థితిలో ఉన్నావు జానకి. కానీ నీకు తెలియందొకటుంది. చెప్పిన ఆచారంలో ఎలాంటి పొరపాటు లేదు. కానీ ఇక్కడ అడగాల్సిన అవసరం లేదు. నా పెళ్లిలో అడగలేదు, దక్ష పెళ్లికి అడగలేదు. అందరి ఆమోదంతో జరిగే పెళ్లిలో మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? అందుకే అవసరం లేదు అంటున్నాను. మేమే ఒక నిర్ణయానికి వచ్చాం. అత్తయ్య, జానకి వేసిన ప్రశ్నకి సమాధానం ఇది కాదని నేను అనుకుంటున్నాను. మీ పెళ్లిలో అడగలేదంటే మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మీరు పెళ్లి చేసుకుని దండలతో ఇంటికి వచ్చేంత వరకు
మీకు పెళ్ళైన విషయం ఎవరికీ తెలీదు. నేనేం తప్పుగా మాట్లాడలేదు అత్త. ఆ రోజు జరిగింది అదే కాబట్టి చెప్తున్నాను. అవును, ధర్మపీఠం మీద కూర్చోబోయే వ్యక్తి ఆ బొబ్బిలి వంశానికి వారసులు. మంచి మాటే మాట్లాడారు. నా పెళ్లిలో ఎవరి ప్రమేయం లేకుండానే పెళ్లి చేసుకున్నానని అందరికీ తెలుసు. మరి దక్ష పెళ్లిలో కూడా అడగలేదే? దక్షమ్మ పెళ్లి ఎలా జరిగిందో ఇక్కడున్న వాళ్ళందరూ చెప్తారు. అది అందరికీ తెలిసిన సంఘటనే. ధర్మపీఠాన్ని అప్పగించే ముందు పెళ్లి చేయాలని ఒక షరతుందంట కదా. ధర్మపీఠాన్ని అప్పగించాక 21 రోజుల్లో పెళ్లి జరగకపోతే ఆ ధర్మపీఠం మీద కూర్చునే అర్హత ఉండదని మీ వంశ శాసనంలోనే ఉందంట కదా. అవును, ఆ శాసనాన్ని అనుసరించే అత్తయ్యని ధర్మపీఠం మీద కూర్చోబెట్టాక 21 రోజుల్లోగా మా అమ్మ పెళ్లి నిర్ణయించింది. ఆ పెళ్లి ఇష్టమా కాదా అని ముందు దక్ష అత్తని అడిగింది. తనకిష్టమని ఒప్పుకున్నాకే ఆ పెళ్లి జరిగింది. అప్పుడు ధర్మపీఠం మీద దక్షత్తయ్య ఉంది కాబట్టి తన పెళ్లి తన ఇష్టంతోనే జరుగుతుంది కాబట్టి ఆ రోజు అడగలేదు. కానీ ఈరోజు ఈ జానకి మన కుటుంబం గురించే ప్రశ్నిస్తోంది. ఎందుకు అడగరు అని నిలదీస్తుంది. భూమి, నీకు నా మేనల్లుడితో జరుగుతున్న వివాహం నీకిష్టమా కాదా? ఇంకా ఆలోచిస్తావెందుకు భూమి? ఇప్పుడు కూడా నువ్వు మౌనంగా ఉంటే అది పద్ధతి అనిపించుకోదు. ధర్మపీఠం ముందు నిలబడ్డావు నువ్వు. ఇక్కడ అన్యాయం జరగదు, న్యాయం మాత్రమే జరుగుతుంది. పెద్దమ్మా, నన్ను క్షమించండి పెద్దమ్మా. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు పెద్దమ్మా. ఇంతవరకు వచ్చాక ఇప్పుడు చెప్తావా? నేను